నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. అగ్రరాజ్యంలో ట్రంప్కు సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఇండియా సహా ప్రపంచ దేశాలపై డొనాల్డ్ విధించిన టారిఫ్స్ చెలవని అమెరికా సుప్రీంకోర్టు తేల్చేసింది. మరి ఇప్పటి వరకు చెల్లించిన సుంకాల మాటేంటి? తీర్పులో స్పష్టం చేయకపోయేసరికి గందరగోళం నెలకొంది. టారిఫ్ల పేరుతోటి గతేడాది నుంచి అగ్రరాజ్యం వసూలు చేస్తున్న సొమ్మును తిరిగిచ్చేస్తారా? ఒకవేళ అలా చేస్తే భారత ఎగుమతిదారులకు రీఫండ్ ఏమైనా వస్తుందా? ఇండియన్ కంపెనీలకు ఊరట లభించనుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. అప్పటి నుంచి డిసెంబర్ మధ్య వరకు దిగుమతిదారుల నుంచి అదనపు సుంకాలు వసూలు చేయడం ద్వారా అమెరికా ఖజానాకు $13,300 అంటే భారతీయ కరెన్సీలో 12 లక్షల కోట్లు చేరాయని అంచనా. ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు తిరిగి చెల్లించాలా వద్దా అనే విషయాన్ని న్యాయస్థానం స్పష్టం చేయలేదు. దీంతో చాలా కంపెనీలు దిగువ కోర్టులను ఆశ్రయించాయి. కాస్టికో, రెవ్లాన్, బాంబుల్ బీ ఫుడ్స్ వంటి సంస్థలు రీఫండ్ కోసం పిటిషన్లు దాఖలు చేశాయి. అగ్రరాజ్య మార్కెట్లో మన ఉత్పత్తులకు మళ్ళీ గిరాకీ పెరిగే అవకాశం ఉంది. అమెరికాతోటి వాణిజ్య ఒప్పందాన్ని భారత్ పునఃసమీక్షించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పు దోహదపడనుంది. నిజానికి ట్రంప్ భారీ సుంకాలతోటి భారతీయ ఎగుమతిదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని పరిశ్రమలకు అగ్రరాజ్యం నుంచి వచ్చే మార్కెట్ వాటా తగ్గింది. తాజా తీర్పుతోటి భారత ఎగుమతిదారులకు ఎలాంటి రీఫండ్ దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే టారిఫ్లను చెల్లించింది అమెరికాలోని దిగుమతిదారులే. ఒకవేళ సొమ్ము వెనక్కి ఇచ్చేస్తే ఆయా కంపెనీలకే వెళ్తుంది. ట్రంప్ టారిఫ్ల కారణంగా భారత ఎగుమతిదారులకు జరిగిన నష్టానికి అమెరికా ఎలాంటి పరిహారం చెల్లించబోదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ ట్రేడ్కు సంబంధించిన కేసులో కంపెనీలకు అమెరికా సొమ్ము తిరిగి చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. ఎగుమతులపై హార్బర్ మెయింటెనెన్స్ ఫీజు రాజ్యాంగ విరుద్ధమని 1990లో అనేక కోర్టులు తీర్పునిచ్చాయి. టారిఫ్ సొమ్ము తిరిగి దిగుమతిదారులకు చెల్లించడం అనేది సులువైన ప్రక్రియ కాదు. దీనివల్ల గందరగోళ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. రీఫండ్ల కోసం అమెరికా వద్ద ప్రత్యేక ఆటోమేటిక్ వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కంపెనీలే చట్టబద్ధంగా దీనిపైన దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అందుకు కోర్టులు అనుమతిస్తే యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాటిని సమీక్షించి చెల్లింపులు చేయనుంది. రీఫండ్ వ్యాజ్యాలన్నీ పూర్తయ్యేసరికి 2 ఏళ్లు పట్టొచ్చని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అందసత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అందసత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, ఇండియా సహా ప్రపంచ దేశాలపైన డొనాల్డ్ విధించిన టారిఫ్స్ చెలవని అమెరికా సుప్రీంకోర్టు తేల్చేస్తుంది. మరి ఇప్పటి వరకు చెల్లించిన సుంకాల మాటేంటి? తీర్పులో స్పష్టం చేయపోయేసరికి గందరగోళం నెలకొంది. సత్యం గారు, ఇప్పుడు అసలు టారిఫ్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయడానికి లేదా రెగ్యులేట్ చేసుకోవడానికి ఉపయోగించాల్సినటువంటి టూల్. కానీ ట్రంప్ అది అణ్వాయుధం కన్నా ఎక్కువ ప్రమాదంగా ఉపయోగించాడు. ఇతర దేశాన్ని లొంగ తీసుకోవడానికి, తన పర్సనల్ రాజకీయ క్రెడిబిలిటీ పెంచుకోవడానికి, అమెరికా ఫస్ట్ అని చెప్పేసి తానే ఫస్ట్ నిలబట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్లో గందరగోళం సృష్టించినాయి. ఏదేమైనా అస్తవ్యస్తమైంది ఒక ఏడాది నుంచి ట్రేడ్, వరల్డ్ ట్రేడ్. ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్లో గ్లోబలైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టారిఫ్ని మినిమైజ్ చేయాలని. ఇప్పుడు వచ్చేవరకల్లా చైనా, భారతదేశం ఇలాంటి దేశాలు గ్రో కావడంతో ఈ టారిఫ్ వెపన్ బయటకు తీసి ఆ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేసిండు. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, తను ఇష్టానుసారం టారిఫ్లు పెంచాడు. ఇప్పుడు వరల్డ్ మొత్తానికి ఇవాళ అమెరికన్ సుప్రీంకోర్టు అసలు నీకు అధికారం లేదు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. IEEPA 1977లో చట్టం తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ఎమర్జీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. దీన్ని తీసుకొచ్చి 70 ఏళ్ళు తీసుకొచ్చి దీని ప్రకారం దీన్ని పార్లమెంటు సవరించాలి తప్ప, అమెరికాలో దాన్ని కాంగ్రెస్ అంటారు, పార్లమెంటు సవరించాలి తప్ప అధ్యక్షునికి అధికారం లేదని తీర్పు ఇచ్చింది. తీర్పు ఇవ్వటంతో
వెంటనే ట్రంప్ పాత టారిఫ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు 18 అన్నారు, 18 కన్నా ముందు కూడా రెసిప్రోకల్ టారిఫ్ 7, 3, 4 కొన్ని సెలెక్టివ్ వస్తువులు 50% కూడా ఉన్నాయి. కాబట్టి రెసిప్రోకల్ టారిఫ్ని 10% పెంచుతూ తీర్పు అనంతరం మళ్ళీ ఒక ఆర్డర్ వేసాడు. అంటే రోజువారీ దిగుమతులు కోసం వేశాడు. అంటే మనం 18% ఉన్నటువంటి టారిఫ్ మొన్న ఇప్పుడు 10% చెల్లించాలి. 18 నుంచి 10% తగ్గుద్ది. ఈ విధంగా తగ్గటం వల్ల మన ఎగుమతుల మీద టారిఫ్లు పెంచడం వల్ల $86 బిలియన్ ఎగుమతుల్లో $50 బిలియన్ డిస్కరేజ్ అవుతాయి గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి మనం అనుకున్నాం. డిస్కరేజ్ అయినాయి. ఏదో ప్రత్యామ్నాయం కూడా కొన్ని వెతుకులాటలు చేశారు. ఇప్పుడు 10% తగ్గించడం వల్ల ఆ $50 బిలియన్ ఎగుమతులకు కొంత రిలీఫ్ దొరుకుతుంది, కొంత పెరిగే అవకాశం ఉంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అన్నిటికి కూడా 10% అన్నాడు రెసిప్రోకల్ టారిఫ్ అన్నాడు. కాబట్టి రిలేటివ్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటే వాళ్ళు ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఉక్కు మనం 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం సంవత్సరానికి. చైనా 1200 టన్నులు ఉత్పత్తి చేస్తుంది, మిలియన్ టన్నులు. చైనా ఫస్ట్, మనం సెకండ్. అమెరికాలో డిమాండ్ పెరిగితే చైనా లాభపడినంత మనం ఎగుమతి చేయలేం, చైనా ఎగుమతి చేసినంత. అట్లా అందరికి 10% అయినప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్లో అడ్వాంటేజ్ ఉంటే ఇక్కడ కూడా అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంది. ఏదేమైనా అడ్వాంటేజే, కానీ రిలేటివ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్న ఎకానమీకి ఎక్కువ అడ్వాంటేజ్, తక్కువ ఎఫిషియన్సీ ఉన్నదని తక్కువ అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంది. ఇట్లా ఈ 10% బేస్ లైన్ టారిఫ్ ఒక 150 రోజులు అమల్లో ఉంటుంది అనేది ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడు ట్రంప్ దాన్ని చెలాయించడానికి 3-4 మార్గాలు ఉన్నాయి. మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్ చేసి దీనివల్ల దేశం నష్టపోతుంది, ఇప్పుడు ఇలా విధించడం వల్ల $175 బిలియన్ లాభపడ్డది, కాబట్టి దేశం నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి మళ్ళీ రివ్యూ చేయండి అని సుప్రీంకోర్టుని అడిగే అవకాశం ఉంది. 2, అట్లా కాదు, టారిఫ్లు పెంచిన ప్రకారమే ట్రంప్కి హక్కు లేదు కానీ పార్లమెంట్కి హక్కు ఉంది. పార్లమెంట్లో ఇప్పటికి కూడా రిపబ్లికన్కే మెజారిటీ ఉంది, ట్రంప్కే మెజారిటీ ఉంది. కాబట్టి ఆ మెజారిటీ ఆమోదిస్తే ట్రంప్ టారిఫ్లే చెల్తాయి. కానీ అమెరికా పార్లమెంట్ ఒక సూత్రం ఉంది, పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకంగా ఓటేసినా వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు. కాబట్టి రిపబ్లికన్ ఎంపీలే చాలా మాటలు 2-3 అపోజ్ చేస్తున్నారు చట్టాలకు. ఇప్పుడు కూడా ఈ టారిఫ్లు అంటే ఇష్టం లేదు, కాబట్టి ఆయనకు మెజారిటీ లేకుండా పోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుతో అమలు చేయాల్సి వస్తుంది. మెజారిటీ ఉంటే ట్రంప్ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇది రెండో అవకాశం. మూడవది, ఇవాళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో కోటా పద్ధతి ఉంటుంది. అంటే మాకు ఇంతే కావాలి, ఇంతకు మించి వద్దు అని చెప్పేసి దిగుమతుల మీద ఆంక్షలు పెడతారు. అటువంటి పద్ధతులు అనుసరించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మూడు పక్కకు పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మరి దిగుమతిదారులే సుప్రీంకోర్టుకు పోయారు. మాకు నష్టం జరిగింది, మా నష్టాన్ని మాకు అమెరికన్ ప్రభుత్వం బోర్చాలనేది పోయారు. దాని మీద సుప్రీంకోర్టు సైలెంట్గా ఉంది. గతంలో ఉన్న చట్టాల ప్రకారం 1990లో కానీ 1930స్లో కానీ ఇటువంటి ఉన్న చట్టాల ప్రకారం కొంతమేరకు ఒకేసారి కాకుండా విడతల వారీగా నష్టపరిహారం చెల్లించారు. ఇప్పుడు ఈ టారిఫ్ల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, టారిఫ్ పెంచితే ఇతర దేశాల దిగుమతులు తగ్గాలి అనేది అమెరికా యొక్క ఉద్దేశం. అంటే పెంచి వదిలిపెడితే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయని. అలా తగ్గితే మన దేశంలో ఉత్పత్తి చేసి మన దేశంలో ఉపాధి పెంచుకోవచ్చు అనేది అమెరికా యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో టారిఫ్లు పెంచాడు. కానీ టారిఫ్లు పెంచిన తర్వాత ఉద్యోగిత లేదా ఇండస్ట్రియలైజేషన్ పెద్దగా పెరిగిందే లేదు సంవత్సరంలో. కానీ వాటిని భరించింది మాత్రం అమెరికా దిగుమతిదారులు, ఇంకా పర్టికులర్గా ఆ దిగుమతిదారులు అదే రేట్ తోటి అమ్మితే కస్టమర్స్, కొనుగోలుదారులు. కాబట్టి ఒకవేళ వెనకంటూ ఇస్తే కొనుగోలుదారుల మీదకి షిఫ్ట్ అయితే భారం కొనుగోలుదారులకు ఇవ్వాల్సి వస్తుంది. కాదు దిగుమతిదారులే బరాయించి అమ్మీరు అనుకుంటే ఆ దిగుమతిదారులకు ఇవ్వాల్సి వస్తుంది. ఎగుమతిదారులు వాటిని భరించలే. అంటే టారిఫ్ విధించడం అంటే, మన ఎగుమతుల మీద విధించడం అంటే మన సరుకుల యొక్క ధరలు పెంచి వదిలిపెట్టడం. పెంచి వదిలిపెడితే అమెరికాలో డిస్కరేజ్ కావాలనేది టారిఫ్ యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి ఆ భారం దిగుమతిదారులు
లేదా కస్టమర్సే భరించి తప్ప మనకి ఎగుమతిదారులకు వచ్చింది ఏం లేదు. ఏవైనా చిన్న చిన్న సవరింపులకైన ఖర్చు ఉంటే అంతే తప్ప పెద్ద భారం మన భారతీయుల మీద కానీ ఏ విదేశీయుల మీద కూడా ఉండదు. కాబట్టి రేపు అమెరికాలో వెనక్కి ఇవ్వాల్సి వస్తే క్లియర్గా తీర్పు వస్తే ఇవ్వాల్సింది ఆ విధంగా ఉంటుంది. అయితే సత్యం గారు, టారిఫ్లు రద్దయిన తర్వాత అమెరికా దిగుమతిదారులు భారతీయ కంపెనీల నుంచి తక్కువ ధరకే వస్తువులను ఆశిస్తారా? అయితే దీనివల్ల భారత ఎగుమతిదారుల ప్రాఫిట్ మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందా సత్యం గారు? లేదు, పాత రోజుల్లో 25% కన్నా ముందు హ్మ్. పాత రోజుల్లో వీటన్నిటి మీద కూడా టారిఫ్లు 3%, 4%, 7% ఉన్నాయి హ్మ్. మన ఎగుమతుల మీద. కాబట్టి అవి ఇప్పుడు 10% ఉంటాయి. కాబట్టి అప్పటికప్పుడు తేడా లేదు కాబట్టి యథావిధిగా మన ఎగుమతులు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, తగ్గిపోయే అవకాశం లేదు. 50%, 25% పడినప్పుడు పడిపోతున్నాయి. విదేశీ మార్కెట్లు ఎత్తుక్కోవాలని అనేక బీటీఏలు అనేక బయోలేటరల్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. అట్లా కొంత ఒక 10% పోయిన సంవత్సరం కాంపెన్సేట్ చేసుకున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన ఎగుమతులు యథావిధిగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే గతంలో 7% ఉంటే లేదా 5% ఉంటే ఇప్పుడు 10% మార్జినల్ ఇంక్రీజ్ ఉంటుంది అమెరికాలో ప్రైస్, మన సరుకుల ధరలు. దానికి పెద్దగా వెనకబట్టు పెట్టే అవకాశం లేదు. క్వాలిటీ ఉంటే పెరిగినా కొంటారు. ఉదాహరణ మొన్న రొయ్యల మీద 25% వేస్తే అయినా ప్రపంచంలో ఇతర రొయ్యలు కొనుక్కుంటే మన ఎక్కువ రిపోర్ట్ వచ్చింది. క్వాలిటీ ఉండి ధర పెరిగినా ఏం లేదు, ఈ శ్రింప్సే తినాలి అనేటువంటి ఉద్దేశంతో అమెరికాలో మార్కెట్లో డిమాండ్ తగ్గలేదు ధర పెరిగిన మన రొయ్యలకు. కాబట్టి 5, 3, 7%కు 10%కు పెద్ద ఇంక్రీజ్ ఉండదు కాబట్టి ఎగుమతులు యథావిధిగా జరిగేటువంటి అవకాశం ఉంది. మన ఉపాధి కోల్పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే సత్యం గారు, గత కొన్ని నెలలుగా టారిఫ్ల భయంతో భారత్ కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవడానికి ఏ రంగాలు, అంటే ఉదాహరణకి టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మా, స్టీల్ రంగాలు తక్షణమే స్పందించాలి? అప్పుడు $50 బిలియన్ ఎఫెక్ట్ అయితే అనుకున్నాం. దాంట్లో $12 బిలియన్ టెక్స్టైల్స్, అరౌండ్ $10 బిలియన్ జ్యువెలరీస్, అరౌండ్ $9 బిలియన్ ఎలక్ట్రానిక్స్, అరౌండ్ $2.1 బిలియన్ రొయ్యలు. అట్లాగే ఇంకా 2, 1, 3 అట్లా ఉన్నటువంటి కలిపితే మొత్తం మనం చెప్పిన లెక్క $40 బిలియన్ వచ్చినాయి. ఇతరవి కూడా 1, 2 కలిపితే $50 బిలియన్ ఎఫెక్ట్ అయితే అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ $50 బిలియన్ యథావిధిగా ఎగుమతులు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని మనకు వచ్చేటువంటి నష్టమే ఉండదు. తర్వాత కొన్ని వీటి మీద టారిఫ్లు పెంచిన ఎఫెక్ట్ కాదు. ఉదాహరణకు బియ్యం మీద టారిఫ్ పెంచిన అనుకోండి, అమెరికాలో 2 వారాల కింద వైట్ హౌస్లో బియ్యం పండించే రైతులు ట్రంప్ తోటి సమావేశం అయ్యారు. వాళ్ళు సమావేశం అయితే ట్రంప్ ఏమడిగిందంటే, మరి మీకు బియ్యం ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందంటే ఇండియా నుంచి అన్నారు. ఇండియా నుంచి అనగానే అట్ స్పాట్ 25% పెంచేయండి అన్నాడు టారిఫ్లు బియ్యం మీద. మన ఆల్ ఇండియా రైస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, మొత్తం ఎగుమతుల్లో మనం అమెరికాకు చేసేది 2%. ఆ 2% కూడా బిర్యానీ రైస్ మనం ఎగుమతి చేసేది, నార్మల్ రైస్ కావు. కాబట్టి అక్కడ వాళ్ళకు ఇతర బిర్యానీ రైస్ దొరికినా మన పంజాబ్ బిర్యానీ రైసే కొంటారన్నారు. అట్లే కొన్నారు. ధర పెరిగినా మన బిర్యానీ రైసే కొన్నారు. కాబట్టి టారిఫ్ల మార్పు రాగానే అకస్మాత్తుగా పడిపోవటం, అకస్మాత్తుగా పెరగటం అని ఉండదు. స్లోగా అది ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 ఉదాహరణలు మనకు వచ్చేది ఏంటంటే, అలవాటు పడి ఉంటే ప్రజలు కొంతకాలం ధర పెరిగినా కొంటూ ఉంటారు. అది మన పర్సనల్కి కూడా మనకు అనుభవమే. కాబట్టి మనం ఒక సబ్బుకు అలవాటు పడ్డామనుకోండి, ₹1 పెరిగిందంటే కూడా వదులుకో, దాంతో అటాచ్మెంట్. కాబట్టి ఇట్లనే అమెరికాలో కన్జ్యూమర్స్ ఏ దేశాల వస్తువులకు ఎవరెవరైతే అలవాటు పడున్నారో కొంత టారిఫ్ 3-4% పెరిగినా డిమాండ్ తగ్గదు. కాబట్టి ఆ విధమైనటువంటి మార్పులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, అమెరికాలోని దిగుమతిదారులకు ఒకవేళ రీఫండ్ అందితే ఆ ప్రయోజనాన్ని వారు భారతీయ సరఫరాదారులకు బదిలీ చేసే అవకాశం ఏదైనా ఉందా? దీనికి సంబంధించి గతంలో ఏదైనా ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా సత్యం గారు? లేదు, మనకు బదిలీ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ భారం మనం భరించలే. ఆ భారం దిగుమతిదారులు భరించాలనే టారిఫ్లు పెంచుతారు. అంటే దిగుమతిదారులు ఆ టారిఫ్ వేస్తే మన బియ్యం ధర పెరుగుద్ది. మన బియ్యం ధర పెరిగితే అమెరికాలో కొనుగోలు పడిపోవాలనేది ఉద్దేశం. అంటే దిగుమతులు రావద్దు అనేది ఉద్దేశం. కాబట్టి తక్కువ ధర ఉన్నటువంటి, తక్కువ టారిఫ్లు ఉన్నటువంటి తక్కువ ధరకు అమ్ముతారు కాబట్టి అవి రావాలని, ఎక్కువ వద్దనుకున్న ఎక్కువ ధర పెంచితే రాకుండా ఉండాలని
కన్జ్యూమర్స్ కానీ దిగుమతిదారులు కానీ కొనకుండా ఉండాలని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్కరేజ్ టు ఇంపోర్ట్స్. దిగుమతులను డిస్కరేజ్ చేయడానికి టారిఫ్లు పెంచుతారు. కాబట్టి ఆ పెరిగిన భారంతో ఎవరైనా కొట్టే అది వాళ్ళ మీద భారం తప్ప మన మీద భారం కాదు. అయితే సత్యం గారు, రీఫండ్ కోసం అమెరికా కోర్టులో పోరాడుతున్న కంపెనీలకు అయ్యే న్యాయపరమైన ఖర్చులు వారికి వచ్చే రీఫండ్ కంటే ఎక్కువగా ఉండే ప్రమాదం ఏమైనా ఉందా సత్యం గారు? అంటే అది వాళ్ళ జ్యుడిషియరీ ఆధారంగా నిర్ణయించబడతాయి. ఎందుకంటే కొన్నిసార్లు నష్టపరిహారం ఎక్కువగానే ఉంటుంది. అయితే అవి ప్రాణాపాయం అటువంటి వాటికి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాటికి ఏదైనా పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వబనవచ్చు, కానీ అంతకు మించి పెద్దగా దాని మీద పెనాల్టీ వేసేటువంటి అవకాశం లేదు. కోల్పోయిందే ఇవ్వమని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి లేదా ప్రాణహాని అటువంటివి జరిగితే పెనాల్టీ వేస్తారు ఎక్కువ. లేదా దేశం నష్టపోయేటువంటి ఇన్వాయిస్లు అటువంటివి ఉంటే పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. ఇదంతా వైట్ వ్యాపారమే కాబట్టి ఆ మేరకే ఉండేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి ట్రంప్ ప్రభుత్వం ఏదైనా కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదా ఇతర మార్గాల ద్వారా మళ్ళీ టారిఫ్స్ విధించే అవకాశం ఏమైనా ఉందా సత్యం గారు? ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు హక్కు లేదని ఇప్పటికే తీర్పు ఇచ్చినది సుప్రీంకోర్టు. కాబట్టి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బేస్ లైన్ టారిఫే కాబట్టి 10% కాబట్టి ఇప్పుడు జడ్జిమెంట్ తర్వాత విధించగలిగాడు. బేస్ లైన్ దాటితే అంటే 10% దాటితే 20-30% అయితే అలాంటి హక్కు ప్రెసిడెంట్కి లేదు, పార్లమెంట్కే ఉందని చెప్పేసి ఈ తీర్పు యొక్క ఉద్దేశం. కాబట్టి పార్లమెంట్లో చట్టం రూపొందించుకోవడం తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అంటే తనకు రిపబ్లికన్స్ మెజారిటీ ఉంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తే పెంచుకునే అవకాశం ఉంది. సొంత పార్టీ ఎంపీలకు కొంతమంది వ్యతిరేకించి దాన్ని పార్లమెంట్లో ఓడించారు అనుకోండి, అప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10% చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అసలు ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే, ఒకటి ఐఈపిఏ దాని ప్రకారం పార్లమెంటుకు ఇది అధ్యక్షునికి హక్కు లేదనేటువంటిది ఒకటైతే, రెండవది అమెరికాలో ఎకనామిస్టులు అందరూ కూడా చాలామంది ఎక్కువ ఎకనామిస్టులు ట్రేడ్ అస్తవ్యస్తం అవుతుంది, వరల్డ్ ట్రేడ్ కూడా అస్తవ్యస్తం అవుతుంది, ఇది కరెక్ట్ కాదని అపోజ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత బయోలాటరల్ రిలేషన్స్ కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి అని చెప్పేసి ఇవన్నీ అపోజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ట్రేడ్ యొక్క స్థిరత్వం, స్టెబిలిటీ దెబ్బతింటది, ఇది ప్రపంచానికి అమెరికాకు కూడా నష్టమని అపోజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ జడ్జిమెంట్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఎకనామిస్ట్ల ఒపీనియన్కే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ జడ్జిల యొక్క జడ్జిమెంట్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. తర్వాత గతంలో ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత అడ్డగోలుగా టారిఫ్లు పెంచలే. ఉదాహరణకు అక్కడెక్కడో స్విట్జర్లాండ్లో మాది చిన్న దేశం, మేము భరించలేమని ఆవిడ ప్రకటిస్తే కమాన్ ఇవి 9% పెంచండి. అట్లాగే డెన్మార్క్, గ్రీన్లాండ్ కుదరదని యూరోప్ అంటే ఆ 8 దేశాల మీద అప్పటికప్పుడు టారిఫ్ పెంచండి. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుందో ఇట్లా మాట్లాడతామంటే టారిఫ్ పెంచండి. అంటే అణ్వాయుధం కన్నా ప్రమాదకరంగా ఉపయోగించండి ఈ టారిఫ్ని. ఇది అసలు టారిఫ్ మెంట్ ఫర్ రెగ్యులేట్ ది ట్రేడ్, అది అంతవరకే. కానీ ఇది చాలా ప్రమాదకరంగా వాడిండు. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు వాడలేదు. మరి అమెరికాకి ఎందుకు ఈ శక్తి ఉంది అంటే, అమెరికా ఇంపోర్టెడ్ నేషన్, అంటే ప్రపంచవ్యాప్త దేశాలు అమెరికాకి ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా సాఫ్ట్వేర్ సర్వీస్ సెక్టర్ ఎగుమతి చేస్తుంది. గూడ్స్ అండ్ ట్రేడ్ సర్వీసెస్ అమెరికా దిగుమతి చేసుకోవటం ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఒక్కొక్క దేశానికి ఇప్పుడు చైనా అమెరికా చూస్తే $600 బిలియన్ ట్రేడ్, మనం అమెరికా చూస్తే దరిదాపు $130 బిలియన్ ట్రేడు. అట్లాగే బిట్వీన్ మెక్సికో, యుఎస్, బిట్వీన్ కెనడా, యుఎస్ అదంతా కూడా $500-600 బిలియన్ ట్రేడ్ ఉంది. అంటే ఇతర దేశాలు వస్తు సేవలు ఎగుమతి చేస్తే వాళ్ళు మాత్రం వాటిని ఇంపోర్ట్ చేసుకునే ఎకానమీగా మిగిలింది. ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశం అదే, లోపాయికారు ఉద్దేశం. వీటన్నిటిని రాకుండా చేస్తే, విదేశీ సరుకులు రాకుండా చేస్తే మా దేశంలో ఇండస్ట్రీస్ పెడతారు. ఇండస్ట్రీ పెడితే మా దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మా దేశం జీడిపి పెరుగుతుంది, మా దేశంలో ఉద్యోగిత పెరుగుతుంది. ఇది ఆయన ఆబ్జెక్టివ్. దాంతోటే ఈ ఆయుధాన్ని బయటికి తీసిండు. అయితే సత్యం గారు, అమెరికా సుప్రీంకోర్టు ఈ తీర్పు తర్వాత భారత్ అమెరికా మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం కురుచుకోవడానికి భారత్కు దక్కిన అతిపెద్ద బేరసారాల శక్తి ఏమిటి సత్యం గారు? ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంటే నిలబడేటట్టయితే
మనకు రేపు ఏప్రిల్ ఇది పోస్ట్ పోన్ చేశారు ఏప్రిల్కు అగ్రిమెంట్ని. రేపు ఏప్రిల్ అగ్రిమెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం అడ్వాంటేజ్లు ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా 30% ఇస్తున్నాం, మీకు 18% ఇస్తామంటే మనం ఎగిరి ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా 10% ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా 10% ఉండాలి, ఇంకా తక్కువ ఉండాలని అడుగుతాం. కాబట్టి బార్గెనింగ్ పవర్ మనకు పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఇదే ఆర్డర్లో ఇదే ఇప్పుడు ట్రంప్ ఆర్డర్ ప్రకారం 10% అనేది అన్ని దేశాలకు వర్తిస్తుందని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిలబడితే అది ఏ దేశానికి అడ్వాంటేజ్, భారతదేశానికి కూడా అడ్వాంటేజ్, రిలేటివ్ అడ్వాంటేజ్ ఉండాలనుకుంటాంగా. ఇప్పుడు ఈ డీల్లో ఇతర దేశాలకు 19%, 20% టారిఫ్ ఉంటే మనకు 18% అని కన్సిడర్ చేశారుగా. కాబట్టి ఇతర దేశాలకు 10% కన్నా ఎక్కువ ఉంటే, మనకు తక్కువ ఉంటే ఖచ్చితంగా మన సరుకుల ధరలు అమెరికన్ మార్కెట్ తక్కువ ఉంటాయి, మన ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్. అయితే సత్యం గారు, పెద్ద కంపెనీలు ఈ ఒడిదుడుకులను ఎలాగో తట్టుకోగలవు, కానీ టారిఫ్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన భారతీయ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ తీర్పు వల్ల తక్షణమే కలిగే మేలు ఏమిటి సత్యం గారు? మన ఇండియన్ గవర్నమెంట్ ఈ చిన్న కంపెనీలకు కొంత ఫైనాన్స్ చేసింది తట్టుకోవడానికి, వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కానీ, తర్వాత వాళ్ళు రెసిస్ట్ చేయడానికి కానీ, లేదా తాత్కాలికంగా వాళ్ళు ఇండస్ట్రీస్ ఆపకుండా నిరంతరప్రక్రియంగా ఉత్పత్తి చేయడానికి కానీ ఒక ఫండ్ లాంటిది క్రియేట్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు సాయం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎగుమతులు యథావిధిగా అయితే ఇక వాళ్ళు సస్టైన్ అవుతారు. ఏది 10% టారిఫ్లతోటి ఎగుమతులు చేసే అవకాశం వస్తే వాళ్ళు యథావిధిగా మళ్ళీ పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా అడ్వాంటేజే. ఎప్పుడైనా ఏదైనా క్రైసిస్ వస్తే అది ఇంటర్నల్ క్రైసిస్ అయినా, వరల్డ్ వైడ్ క్రైసిస్ అయినా, పెద్ద సంస్థలకే దాన్ని సస్టైన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, చిన్న సంస్థలకు ఉండదు, అది ఏ రంగంలో అయినా. కాబట్టే ఇవాళ మన చిన్న సంస్థలు ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది టారిఫ్ తగ్గితే. ఇదే రేపు అగ్రిమెంట్లో రిఫ్లెక్ట్ అయిందనుకో మరింత లాభం చిన్న సంస్థలకు. కాబట్టి అగ్రిమెంట్ ఏం జరుగుతుందంటే మళ్ళీ చర్చలు జరపాల్సి వస్తుంది. సత్యం గారు, టారిఫ్ల భయంతో అమెరికా కంపెనీలు తమ సప్లై చైన్ను చైనా నుంచి భారత్కు మళ్లించాలని అవి భావించాయి. అయితే ఈ కోర్టు తీర్పు ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుందా లేదా మందగింప చేస్తుందంటారా? ఇప్పుడు చైనా 10 ఇక్కడ 10 అంటే 34% చైనా మీద ఉన్నప్పుడు సహజంగానే చైనా నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికాలో సరుకుల ధరలు పెరుగుతాయి. మన దగ్గర 18% అంటే సగమే పెరుగుతాయి అమెరికాలో, ఏది ఇంతకుముందు టారిఫ్ల ప్రకారం. కాబట్టి సహజంగానే చైనా కన్నా మన వస్తువులు తక్కువ ధరకు అమ్ముకోవచ్చు. కాబట్టి మా ఇన్వెస్ట్మెంట్ చైనా నుంచి భారతదేశానికి మారుతుంది అని చెప్పేసి అనుకున్నాం మనం. అయితే ఇదొక్కటే ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. చైనాలో సర్వే చేసింది ఇంటర్నేషనల్ సంస్థ సర్వే. చైనాలో వచ్చినటువంటి చైనాకు వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్లో అంతా పెట్టుబడి మన దేశం ఉరికి వస్తుంది చైనా నుంచి అనుకున్నాం. ఈ మధ్య సర్వే చేస్తే 30% మంది ఇండస్ట్రియలిస్టులకు మన దేశం రావాలని ఉందట. కానీ ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ మధ్య తరహా వస్తువులన్నీ, అంటే ఒక వస్తువు తయారు కావాల్సినటువంటి, ఇప్పుడు కారు ఉంది, కారు కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే స్పేర్ పార్ట్స్ అన్ని మన చైనా నుంచి దిగుమతి చేసుకోవాలట. కాబట్టి మధ్యంతర వస్తువులన్నీ, ఇంటర్మీడియట్ గూడ్స్ అన్ని మళ్ళీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. కాబట్టి మేము ఇండియా వచ్చి ఉపయోగం లేదనేది ఒకటి. ఓకే. రెండోది, చైనా ఉన్నంత అగ్రెసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇక్కడ లేవు ఇంకా కూడా. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి చాలా ఇబ్బందులు. మూడోది, ఇక్కడ రాజకీయ పార్టీలు మారితే ఆ విధానాలు మారుతూ ఉంటాయి. చైనాకు ఆ భయం లేదు. కాబట్టి 3-4 కారణాలు చెప్పారు వాళ్ళు. 30% మంది మారాలనున్నా, ఇన్వెస్ట్మెంట్ తేవాలన్నా ఈ కారణం వల్ల మేము రాలేకపోతామని చెప్పారు. కాబట్టి టారిఫ్లో కొద్దిగా తేడా వచ్చినంత మాత్రం వెంటనే పరిగెత్తుకొచ్చే పరిస్థితి లేదు. వాటికి చాలా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ పాజిటివ్గా వర్కౌట్ చేస్తేనే వస్తుంది ఇన్వెస్ట్మెంట్. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు, మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు.